పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనేమో. సర్పంచ్ కిందవే ఓ మస్తు పచారు ఉంటుంది అనుకుంటారు కదా, కానీ మీదేసుకున్న కద్దరంగి కింద శనిగిన బనీనుకున్న శీద్రాలేవి మంది గనవడై పాపం ఊరికి సర్పంచ్గిరి చేసి ఉన్న భూమి జాగాలు అమ్ముకొని ఇప్పుడు నిలువ నీడ లేక బజార్ల పడ్డదికి సర్పంచ్ అక్క కుటుంబం. ఉండేతందుకు ఇల్లు లేక అయినోళ్ళ దగ్గరికి పోను ఆత్మగౌరవం సంపుకోలేక పాడుపడ్డ సర్కారు బడిల్నే తలదాచుకొని వానగు నానుకుంటా సలికి వణుక్కుంటా కాలం వెళ్ళదీస్తున్నారు పాపం. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మైసమ్మవాగు తండాకు సర్పంచ్గా చేసిందట ఈ లావణ్యక్క. అయితే పాత సర్కారు ఉన్నప్పుడు సర్పంచ్గా ఊళ్ళే రోడ్లు వేపించుడు, చెగుడాములు కట్టించుడు, మోరీలు కట్టించుడు, కరెంటు పోలు పాతిచ్చుడు అసొంటి అభివృద్ధి పనులు ఉంటాయి కదా, ఇక అసొంటి అభివృద్ధి పనులు చేయించిరట. అయితే సర్కారు పైసలే కదా, 4 రోజులు ఆలస్యమైన అల్చుడైతే వస్తాయి అనుకొని మిత్తులకు తెచ్చి పెట్టిరట. అదే తప్పు అయిపోయింది. పాత సర్కారు పోయి కొత్త సర్కారు వచ్చింది, బిల్లులు అయితే రాలే. ఇటు తెచ్చిన కాడ అప్పులకు మిత్తి పెరిగింది. లూకుంటారా, ఇంటి మీదకి వస్తే అప్పటిదప్పుడు ఉన్న భూమి నమ్మి కొంత అప్పు కట్టిరట. అయినా ఇంకొన్ని అట్లనే మెట్టెట్టినట్టే ఉన్నాయట. ఇక గోటి చుట్టూ రోకడి పోటు లెక్క అదే టైంలో ఉన్న పాతీలు కూడా కూలిపోయిందట. దాంతో బజార్ల పడ్డట్టు అయిపోయింది బతుకు.